అంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎలా ఉంటే ఒక సినిమాకి వచ్చేసరికి ఏంటంటే నిర్మాతే తల్లి. ఎందుకంటే పురిట్లో మనకి పుట్టిన దగ్గర నుంచి అంతా పెరిగి ఒక 9 నవమాసాలు మోసి బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డను చూసి ఏదైతే హ్యాపీనెస్ తల్లికి ఉంటుందో ప్రొడ్యూసర్ కూడా అలాగే. అంటే దానికి వచ్చే లాభం నష్టం అయిన తర్వాత పక్కన పెడితే. బట్ దాన్ని అలాగా మీకు ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి ఒక సినిమాని తీశారు. ఇప్పటికి 4 సార్లు పోస్ట్ పోన్ అయింది. బట్ ఫైనల్‌గా పట్టు వలన విక్రమార్కుడులాగా ఆయన ప్రయత్నించి మీరు ప్రయత్నించి తీసుకొచ్చారు కదా జనాల ముందుకి. సో ఫైనల్‌గా ఇప్పుడు రిలీజ్ అయినప్పుడు వ్యూహం చూసుకుంటుంటే మీకు థియేటర్‌లో చూసుకుంటుంటే అమ్మ భారం దిగిపోయింది అనిపించింది. ఏమనిపించింది సార్ ఎగ్జాక్ట్ ఫీలింగ్ అది? మనం అనుకున్నది సాధించగలిగామని. మనం సినిమా ప్రారంభం అంటే స్టార్ట్ చేసినప్పుడు ఒకటి అనుకుంటాం, ఇది ఎలా అయినా సరే ఒక ఆలోచనతో ఒక సినిమా చేయాలని అనుకుంటాం కదా. ఆ ఆలోచనని కార్యరూపం దాల్చి సినిమాగా తయారయ్యి దాన్ని సెన్సార్కి పెట్టి ఆ సెన్సార్ అడ్డంకులు తొలగించుకొని ముందుకు వచ్చి దాని ల్యాండింగ్ అయింది చూసారా. నెంబర్ ఆఫ్ టైమ్స్ 3 times ల్యాండింగ్ మిస్ అయినా అల్టిమేట్గా గుడ్ ల్యాండింగ్ అయింది. అంతా దేవుడి దయ అనుకుంటాను. దేవుడి దయ. ఆర్జీవి గారిని అడిగితే లోకేష్ గారి దయ. గాడ్ బ్లెస్సింగ్ ఉండాలి కదా. సార్ అయితే యాక్చువల్గా ఇప్పుడు ఎనీ పొలిటికల్ సినిమాస్ వస్తూ ఉంటాయి. ఇంతకుముందు కూడా ఆల్రెడీ యాత్ర లాంటి సినిమా చూసాము. వాళ్ళు ఒక సినిమా పొలిటికల్ సినిమాస్కి ఇంత అంటే ఒక సినిమాని ఆపేసి ఇన్నిసార్లు పోస్ట్ పోన్ చేయడం అంటే ఎందుకు జరిగింది? ఈ సినిమాకి ఎందుకు జరిగింది అలాగా? అది వాళ్ళ ఇన్సెక్యూరిటీ అయి ఉండొచ్చు అనుకుంటాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో కార్యకర్త వేసాడా ఎవరితో నేర్పించారా అంటే కేసు అది కాదు. డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ అధినేత కొడుకే లోకేష్ గారు తనే పర్సనల్గా సైన్ చేసి లీగల్ నోటీస్ పంపించడం సెన్సార్కి, ఎలక్షన్ కమిషన్ పంపించడం నవంబర్లో. అప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అసెంబ్లీ ఎలక్షన్స్. ఆ టైంలో అసలు తెలంగాణకి ఆంధ్రాకి సంబంధం ఉంది, సెన్సార్కి అసెంబ్లీ ఎలక్షన్కి సంబంధం ఉంది. ఆ మాత్రం కూడా ఆలోచన లేకుండా ఎలా అయినా ముందు ఇనిషియల్ స్టేజ్లోనే దాన్ని వేలతో సహా పెకిలించేసేయాలి, ఆ సినిమా ఆలోచనని మన మనసులో తీసేయాలి, అక్కడే మమ్మల్ని క్రష్ చేయాలనే ఆలోచన తనకు పుట్టింది. అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే తనకైనా కానీ ఎవరికైనా కానీ మనం ఎవరికైనా మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది. అంటే ప్రకృతి మనం ఏది ఇస్తే తిరిగి అది ఇస్తున్నట్టు మనం చెడు చేద్దాం అనుకున్నప్పుడు తనకు చివరికి నష్టమే జరుగుతుంది. అది నేను ఈరోజు జరిగిన రిజల్ట్ సినిమా సక్సెస్ అనేది మనం టైం తీసుకున్నా కానీ కొంచెం కాలంతో పాటు కొన్ని తెలుస్తుంటాయి. అది ఒక వ్యూహం రిలీజ్ అనేది వాళ్ళకి ఒక ఆన్సర్ అనుకుంటాను నేను. సరే అయితే మన జేబులో నుంచి రూపాయి మనం కష్టపడి సంపాదించుకున్నది రూపాయి కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు. బట్ మనం మనస్ఫూర్తిగా దానం చేస్తే ఓకే, కానీ బట్ అది ఏదైనా పర్పస్ వలన ఎనీ పర్పస్ వలన ఎవరైనా వేరే వాళ్ళ వలన వేస్ట్ అయిపోతే ఏంటంటే చాలా బాధ కలుగుతుంది కదా బేసిక్గా. మీరు ఈ సినిమాకి చూస్తే అంటే కాస్ట్ ఆఫ్ ద ఇది కానీ లేదా మీరు పెట్టిన బడ్జెట్ కానీ చూస్తే కానీ ఎక్కడకన్నా లో అనే లేదు, నీట్గా ఉన్న ఆ సినిమాకి ఎంత అవసరం అంత పెట్టారు. పబ్లిసిటీకి దాదాపు ₹1,00,00,000 దాకా ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేశారు. మరి ఇలా అంత పబ్లిసిటీ చేసి లాస్ట్ మొన్న 23 కూడా రిలీజ్ అవుతుంది అనుకున్న సినిమా లాస్ట్ మినిట్లో ఆగిపోతే క్రియేటర్గా ఆయనకున్నది అది పక్కన పెట్టేస్తే మీ నిర్మాతగా మీ ఫీలింగ్ ఏంటి సార్? అంటే అది సెన్సార్ ఇక్కడ చూసారండి. యాక్చువల్గా మనకి అది మన ఫిబ్రవరి 6వ తారీఖు చూడటం జరిగింది. అది మనకి ఎగ్జామినింగ్ కమిటీ హైకోర్టు డైరెక్షన్ సీజే డైరెక్షన్ ప్రకారం చూసిన తర్వాత వాళ్ళు కొన్ని కట్స్ అడిగారు, దాన్ని మేము యాక్సెప్ట్ చేసాం. యాక్సెప్ట్ చేసిన తర్వాత 24 కట్స్ ఇచ్చారు. అంటే 2 కట్స్ 24 ఐటెంలో మ్యూట్స్ కానీ చేంజెస్ కానీ వాటన్నింటినీ మేము అప్లోడ్ చేసి పంపించాం యాజ్ ఎ ప్రాసెస్గా. అది జనరల్గా మూవీలో జరిగే టెక్నికల్ వర్క్. ఆ టెక్నికల్ వర్క్ను కూడా అంటే అనిపించింది ఇంటెన్షన్గా డిలే. అక్కడ కూడా చాలా పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ముంబైలో కూడా సినిమాని ఆపారనేది 100% నేనైతే నమ్ముతా. ఇంకా ఆ సందర్భంలో మనం అలా జరుగుతుందని అనుకోం. ఎందుకంటే వన్స్ ఒకసారి ఎగ్జామినింగ్ కమిటీ ముందు కూర్చొని డైరెక్టర్ నేను వాళ్ళు అడిగినవన్నీ మేము కూడా కొన్ని మేము యాక్సెప్ట్ చేసి కొన్నింటిని వాళ్ళు కన్విన్స్ చేసి ఒక అరైవ్ అయిన తర్వాత ఆ కట్స్లో కూడా మళ్ళీ ఫర్దర్ కట్స్ని వాళ్ళు కోరటం, అంటే కట్స్ కాదు చేంజెస్ కోరటం, దానికి కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువగా రావటం. ఆ 23వ తారీఖు అప్పుడు ఆ డేట్ చేంజ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ ముంబై నుంచి రివైజర్ మనం కమిటీ మళ్ళీ సెకండ్ టైం సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చే క్రమంలో జరిగిన డిలే. అది మనం ఆ సందర్భంలో బయటికి చెప్పలేకపోయాము. ఇప్పుడు చెప్పాల్సిన సమయం వచ్చిన కాబట్టి చెప్తున్నాను. దానికి కూడా బాంబేలో ఉన్న చాలా పెద్ద నాయకులతో లాబింగ్ జరిగింది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. తర్వాత నేనే పర్సనల్గా వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళందరికీ అక్కడ సీఈఓ కానీ బాంబే ఆర్ఓ కానీ ఈ ఎగ్జామినింగ్ కమిటీ హెడ్ కానీ అందరితో కూర్చొని వాళ్ళు అడిగినవన్నీ కూడా నేను ఓపికతో 3 రోజుల పాటు అక్కడే ఉండి సెన్సార్ ఆఫీస్లో వాళ్ళందరితో అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన విధంగా నేను సినిమా కాపీని జతపరిచి సర్టిఫికేట్ బై హ్యాండ్ తీసుకుని రావడం జరిగింది.